ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మీకు 2 MNC కంపెనీస్ నుండి వచ్చిన సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 2 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అక్కడ నుండి మీరు నేరుగా డైరెక్ట్గా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. గాయ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి ఫస్ట్ కంపెనీ వచ్చేసి 2 బేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో మనకి ఫుల్ టైం జాబ్ రోల్ కోసం జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు కొచ్చిన్ ఇండియా లొకేషన్ నుండి. సో మీరు వెబ్సైట్ మీద చూడవచ్చు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్, దాన్ని ట్యాప్ చేసేస్తే అయిపోతుంది. అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే వీఆర్ లుకింగ్ ఫర్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మనకి 6 month పాటు ఇంటర్న్షిప్ అనేది కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు యాజ్ ఏ స్కిల్డ్ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డొమైన్ కింద. తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి జాబ్ అయితే వస్తుందన్నమాట. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. డిపార్ట్మెంట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ టీంలో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే కొలాబరేటివ్ విత్ ది డెవలప్మెంట్ టీమ్ టు డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, రైట్ క్లీన్, ఎఫిషియంట్ అండ్ మెయింటైనబుల్ కోడ్ ఇన్ లాంగ్వేజెస్ లైక్ మీకు PHP, పైథాన్, జావా స్క్రిప్ట్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది. అసిస్ట్ ఇన్ బిల్డింగ్ రెస్పాన్సివ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ వెబ్ ఇంటర్ఫేసెస్ అనేది కూడా మీరు డిజైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన టెస్టింగ్ కావచ్చు, డీబగ్గింగ్, ఆప్టిమైజేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ PHP, పైథాన్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత లెర్న్ అండ్ అప్లై న్యూ టెక్నాలజీస్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఫ్రేమ్వర్క్స్ లైక్ లావర్వెల్, డిజాంగో, రియాక్ట్, యాంగ్లర్ బేసిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో 0 to 6 month ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి రీసెంట్ గ్రాడ్యుయేట్ ఆర్ కరెంట్లీ పర్సూయింగ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారో అప్లై చేసుకోవచ్చు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే అక్కడ నుండి అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో సెకండ్ కంపెనీ వచ్చేసి జోహో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఆ పర్టికులర్ టీమ్ నుండి. సో వీఆర్ సీకింగ్ ఏ డెడికేటెడ్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీరింగ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే రెస్పాండ్ టు ది కస్టమర్ క్వైరీస్ వయా ఫోన్, ఈమెయిల్, చాట్ ఇన్ టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. స్టెప్ బై స్టెప్ గైడెన్స్, కస్టమర్ రిసాల్వ్ ఇష్యూస్, ఇలా కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. కండక్ట్ ట్రైనింగ్ సెషన్స్ అండ్ ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కస్టమర్స్, అలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటుందన్నమాట. స్కిల్స్ రిక్వైర్డ్ విషయానికి వస్తే గాయస్ ఎవరైతే 0 to 3 years మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫైన్ టెక్ ఇండస్ట్రీ వాళ్ళకి అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. సెల్ఫ్ మోటివేటెడ్ క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు నైట్ షిఫ్ట్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ మీ యొక్క నేమ్, జెండర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కరెంట్ లొకేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కరెంట్ ఎంప్లాయర్, కరెంట్ డిసిగ్నేషన్, మీ యొక్క కరెంట్ CTC, ఎక్స్పెక్టెడ్ CTC, నోటీస్ పీరియడ్, ఇలా కొన్ని స్కిల్స్ అయిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని మీ ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ 2 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుండి మీరు నేరుగా ఈ 2 కంపెనీకి సంబంధించిన జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడి నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.